హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ ఆప్షన్ వచ్చింది దోస్తులు, హైప్ చేస్తున్నారా మా వీడియోస్ని? హాయ్ దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్నా ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 29తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 29లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? చూస్తే మేము ఎట్లా కనబడతానా నీకు? అట్టిగా సెట్లు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క కనబడతానమ్మా? పైసలు ఇస్తాం, పైసలు ఇచ్చే తీసుకుపోతాం. ఏమో వాచ్మెన్ చెప్పి ఏంటేమంటావు? మంచిది మంచిది, పోయిరండి. కట్టమాలను మంచిగా చూసుకోవాలి. ఏంది? కట్టమాలను మంచిగా చూసుకోవాలి అంటానా? నీ ముఖం అంగడి పోతే ఇగో అమ్మ, ఏం బూతులు మాట్లాడుతున్నావో ఏమో, నాకైతే అర్థమే అవుతలేదు నీ భాష. ఏ ఊరు నుంచి వచ్చినావు నువ్వు? కస్టమర్లు అన్నట మంచిగా చూసుకో అన్నట బాపు. నువ్వు కస్టమర్లను మంచిగా చూసుకో అన్నా? నీలాంటి కస్టమర్లను ఎట్లా చూసుకోనో నాకు మా తెలుసు. పోయిరా, పో అమ్మ పో. పొద్దున్నే మంచి బేరం దొరికింది నాకు. నడు. మర్యాదగా మాట్లాడి చెప్తానా? ఏమో నడువు గిడువు అంటావు. మర్యాదగానే మాట్లాడుతాన్నా. నువ్వు అటు పో. ఒక పిల్లగాని మాట్లాడమను. ఓ పిల్లగా. ఏంది పిల్లగా? ఏం లేదు బాపు, మొక్క కొనుక్కుందామని వచ్చినాం. నువ్వు ఆగు, అదేం పేరో నేనే చెప్తా. నువ్వు చెప్తే మళ్ళీ ఏదో ఒకటి అనుకుంటుంది మనకు దరిద్రం. వచ్చి రాదు నువ్వేది చేసినా, అన్ని లాసేనట. ఓ నువ్వే లక్కీ, చెప్పిగా. ఇగో అంకులు. అంకులేవాడు నీకు? అంకుల్నైతా నీకు? ఓ తమ్మి, పైసల చెట్టు తమ్ముడు. ఏంది పైసల చెట్టా? పైసలు కాసే చెట్టు. ఏంది పైసలు కాస్తాయా చెట్టుకు? అసలే కాదు, రాలుతాయి మీదికెళ్ళి, కనుక వర్షం కురుతుంది. ఓ పిల్లగా, గిమెను మెంటల్ హాస్పిటల్ నుంచి చక్క ఈడికే పట్టుకొచ్చినవేంది? ఏమో పైసలు కాసే చెట్టు అంటది. ఇక పైసలు కాసే చెట్టు నా దగ్గర ఉంటే నీకెందుకు ఇత్తా? నువ్వు చెట్లు అమ్ముకునేటోనివేనే, పైసలు కాసే చెట్టు నీకెందుకు ఇత్తా అంటావు? అత్తమ్మ కరెక్ట్ చెప్పు పేరు. నువ్వు ఊకో అల్లుడు అని చెప్పినా ఊకోమన్నప్పుడు ఊకో. అట్టిగా బాడ్లకు దేకు, గుడ్లకు వస్తుంది నేను మాట్లాడితే. నా లక్కు అయితట్టున్నది నీతోటి ఇంకో గంట మాట్లాడితే. నీ లక్కు ఓడైంది, నీకో లక్కు ఉన్నది. అంటే పైకి పోతా అన్నట్టు. నాకు సెట్ ఇచ్చినాక పో, పైసలు కాసే సెట్ ఫస్ట్ అయితే. ఓ తల్లి, పైసలు కాసే చెట్టు నా దగ్గర ఉంటే గా చెట్టు నా దగ్గర ఉంచుకొని గీ వ్యాపారం ఎందుకు పెట్టుకుంటా? పైసలు తెంపుకుంటా కూర్చుంటా రోజు తెల్లం దాకా పొద్దున్న దాకా. ఓ నీ పిసపాడు పడితే నీకు బట్ట గుండు ఉన్నప్పుడే అర్థమైంది నాకు. ఆ గుండులా ఏమి లేదు, అంత ఖాళీ అని. ఇక మస్తు అయింది, నడువుండ్రి, ఇక బయటకు నడువుండ్రి. ఓ బాపు, మనీ ప్లాంట్ చెట్టు ఉందా? మనీ ప్లాంట్ చెట్టా? దాన్ని గీ ముసలిది పైసలు కాసే చెట్టు అంటాందా? ఓ ఏమో నన్ను ముసల్దాన్ని అంటావు? నువ్వు ముసలోనివి కాదు కానీ నేను ముసల్దాన్ని అయితేనా? అవు, జుట్టుకు రంగేసుకుంటే అయిపోయినా ఈ ముసలేశం ఏడుకోతుంది. ఇగో నువ్వు మనీ ప్లాంట్ ఇవ్వకుండా మంచిదే కానీ నన్ను ముసల్దాన్ని అంటే మంచిగా ఉండదు చెప్తానా? సరే ఆంటీ అనతి. ఒక మళ్ళీ ఆంటీ అంటావు, ఆంటీ లెక్క కనబడతానా నీకు? పిల్లగానికి ఏమవుతావు నువ్వు? అత్తమ్మనైతా. పిల్లగానికన్నా 2 ఏండ్లు పెద్ద నేను గంతే. ఆంటీవే కదా నువ్వు నాకు కూడా. అత్తమ్మ. మనీ ప్లాంట్ సెట్ ఇస్తావా లేదా? మనీ ప్లాంట్ చెట్టు నేను అమ్మ, అయినాక చెట్టు అమ్మరు. ఇంత పెద్ద షాపు పెట్టుకున్నావు, నీ దిక్కుమాల షాపుల మనీ ప్లాంటే దిక్కులేదా? ఓ అమ్మ, మనీ ప్లాంట్ ఎవడు కొనుక్కోడు, ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకుంటారు. అందుకే ఏ నర్సరీలో కూడా మనీ ప్లాంట్ పెట్టరు. అగో అల్లుడు, నర్సరీలలో మనీ ప్లాంట్ పెట్టాడట. నువ్వేమో పైసలు ఇచ్చి కొనుక్కుందామంటివి. గప్పుడే నాకు డౌట్ వచ్చింది గిన్నె ఉండదని. అట్టి ఎగ్గి ముసలంతో ఓరిపిత్తివి. ఈ మనీ ప్లాంట్ ఏమో కానీ నన్ను చంపేస్తట్టున్నావు కదా అత్త. ఓ ముసల్దానా, నన్ను ముసలోడు అంటావే? అరే ముసలోడా, నీ షాపులా మనీ ప్లాంట్ లేదని తెలిస్తే నాకు ఇంట్లో అడుగు కూడా పెట్టకపోదు. ఇప్పుడు తెలిసింది కదా, బయటకు దొబ్బేయి. నేను ఆగు, మా వాడకట్టోళ్లకు దోస్తులకు అందరికి చెప్తాగు, ఈ ముసలోని షాపుకు ఎవ్వరు పోకుండ్రని. అలా మాయాలు మంత్రాలు ఎత్తాండని చెప్తాగు. పో చెప్పుకపో, ఏమన్నా చెప్పుకపో. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాగు. పోలీస్ కంప్లైంటా? దేనికే ముసల్దానా? నీ షాపులా
ఇది నర్సరీ షాప్ కాదు. నర్సరో ఎల్కేజో యూకేజో నీ షాపుల ఒక్క చెట్టు మంచిది లేదు. రోడ్ల మొలిసే పిచ్చి మొక్కల్ని పట్టుకొచ్చి పొలాల మొలిసే పిచ్చి మొక్కల్ని పట్టుకొచ్చి ఏళ్ళకేళ్ళు పెట్టి అమ్ముతాండని పోలీసులకు చెప్తావు నేను. పో చెప్పుకపో. నీ అయ్యాక భయపడతా అనుకున్నావే ముసల్దానా. అల్లుడు గడు గన్ని మాటలు అంటాండు, సప్పుడు చేయవు నువ్వైతే. నన్ను సప్పుడు చేయకు బ్యాడ్ లక్ అంటివి కదా, నేను అస్సలు సప్పుడు చేయ. అన్నాడు బండిది. ఏం ముసలి నోట్ల చెప్పనాడ పెడితే మనీ ప్లాంట్ దిక్కేలేదు కానీ ఏందో పెద్దరికని చేస్తాడు. ఓ అత్త ఎక్కుతావా పో అన్న సప్పుడేక. ఓ ఆగా ఎక్కుతా, ఆయన దొరికావు. ఎక్కుతా నాగు, ఎక్కినాక పో. ఆయన ఎక్కకముందే రయ్యమని పోయావు ఎల్లెలు కలబడతా. ఎత్తే ముసల్దాన్ని ఒకసారి, దాన్ని నడ్డి తిరుగుతుంది, దాని రోగం తిరుగుతుంది, బలుపు కూడా తగ్గుతుంది. నువ్వు ముయిరా ముసలోడా. నీ షాపులన్నీ ముసలి చెట్లే. నీ ముసలి ముఖం అంగడి పోతే చెట్లకంతా బట్టగుండే పో. ఇంటికి పోదామా ఇక? మళ్ళీ ఇంటికంటావు. నేనేమో నిన్ను రీచ్ని చేద్దామని నేను అనుకుంటున్నా, నువ్వేమో గట్టనే ఉంటా అంటావు. నీ రీచ్ పాడుగాను. కష్టపడితే రిచ్ అవుతారు కానీ గిట్లా మనీ ప్లాంట్ల కోసం తిరిగితే రిచ్ అవుతారా ఎవడన్నా? ఏం చేసుడు, నీకేమో కట్టపడు శాత కదా. ఈ మనీ ప్లాంట్ సెట్ అన్న పెట్టి పైసలు తెప్పిద్దామని నేను చూస్తానా. మంచిదే పాటు. నీ మనీ ప్లాంట్ ఏమో కానీ నా సాగుకు వచ్చింది. ఇంకేడికేడికి తిప్పుతావు? నర్సరీలనే లేదు, ఏడుండది. ఏ గన్నారు సరి పాడుగాను. లేని దిక్కులేవన్నీ పిచ్చి మొక్కలే. అసలు ఆ నర్సరీలనే అమ్మరట మనీ ప్లాంట్లు. ఆ బట్టగుండడు చెప్తలేడా, ఇన్లేవా నువ్వు? నర్సరీలు అమ్మకపోతే కూరగాయల మార్కెట్లో అమ్ముతారా, లేకపోతే బ్యాంకులో అమ్ముతారా? ఇంత అవునల్లుడు, గుడ్ ఐడియా. ఇంట్లో ఇంగ్లీష్ ఒకటి మధ్య మధ్యలో. బ్యాంకుల పైసలు మస్తుంటాయి కదా. ఉంటే బ్యాంకులకు పోయి రాబరీ చేసుకొద్దామంటావేంది? గట్లా చేస్తే నన్ను జైలు ఎత్తారు. మంచిగున్నావు. నువ్వు నా అత్తపోయినందుకు నన్ను కూడా జైలు ఎత్తారు. ఇక చాలు, అత్త అయితే జైలు ఎత్తారా? మరి ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు అలా పడతాయి, బండి మీద నేను పట్టుకొని తిరుగుతాను కదా. అయితే ఇక బ్యాంకులల్లో పైసలు మొత్తం వస్తాయి కదా, వాళ్ళు మనీ ప్లాంట్ సెట్ పెట్టుకుంటారు కావచ్చు. నాకైతే డౌట్ కొడుతుంది. ఒకసారి బ్యాంకు పోదామా? నువ్వు బ్యాంకుకు పోయి మనీ ప్లాంట్ సెట్ ఉందా అని అడిగితే వాళ్ళు చెప్పు అందుకొని చంపుతారు. చక్క ఇంటికి నడు. నువ్వైతే ఏది నువ్వు? లేకపోతే ఊరంతా తిప్పి అందరితోటి తిట్లు తినిపించినావు, ఇంకా బ్యాంకుకు పోదామంటున్నావు. నువ్వు బండి చక్కా నడుపు, ఏడాడ పెడతాను. రోడ్డు మీద నడుపుతావా, పేసింజర్లు కూర్చునే కాడ నడుపుతావా? ఇవైతే బాగానే తెలుసు మా అత్తకు. అగో మెల్లగా ఎత్తెత్తావు, దించుతావు. హే పానాడు ఇంటికి పోదాం. పొంగ పొంగనన్నా నేను ఆపన్న కాడ ఆపు. రెండింట్లో అడుగుదాం. ఎవ్వరు ఇంట్లో లేదు, నేను అందరి ఇండ్లలో చూసిన. నాడు చక్క. ఏ ఆగు, ఏమన్నా కనబడతా ఆపమంట ఆపు. పా ఆపక చేస్తానా ఇక? అగో అగో ఆపాలుడు, ఆపు ఆపు. ఏ నేను ఆప. పిసగిట్ట లేచిందా అత్త? పూరి గుడిసెలు ఎక్కున్నది, గివిలింట్లో మనీ ప్లాంట్ ఉన్నదా? మనీ ప్లాంట్ ఉంటే పైసలు బాగా వస్తాయంటివి కదా. వీళ్ళు పాపం బాగా పూరున్నట్టే ఉన్నారు. ఏ ఆగు, గిది రాని వాళ్ళ ఇల్లు. ఏ రాని? ఏమో నీ అక్క కూతురు అన్నట్టు చెప్పబడుతుంది. వీళ్ళ ఇంట్లో అడుగుతా నేను. అడుగు అడుగు. నేనైతే రాను. వాళ్ళు ఏదోటి అంటారు, నీ రోగం తిరుగుతుంది. పో. ఉన్నారా అనలా? ఓ మనుషులు ఉన్నారా లేదా ఇంట్లో? నీకు పని పాట ఉంటాయి కదా. చక్క అన్నాడు బండి ఎక్కి పోదాం. ఏని తెల్లదల్లుడు, ఇట్లాంటి వాళ్ళ ఇంట్లోనే పైసలు బగ్గుంటాయి. అన్ని దాచుకుంటారు కనబడకుండా. ఏందమ్మా ఎవరు మీరు? ఎవరంటావు? కనబడతలేమా మనుషులం. మనుషులా? నేను దేవుళ్ళు అనుకున్నా. నవ్వకల్లుడు. నేను నవ్వలే. అవు పిల్లగా, నేను ఎట్లా కనబడతానా నీకు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. పిల్లల్ని ఎత్తుకపోయే దాంట్లో ఎక్కువ ఉన్నావు. మాయ మాటలు చెప్పి పిల్లల్ని ఎత్తుకపోతారు చూడు, సేమ్ అట్లనే ఉన్నావు. నేను ఎంత ముద్దుగుంటా, దేవత లెక్కుంటా నేను. నన్ను పిల్లల్ని ఎత్తుకపోయేదాన్ని లెక్కున్నావంటావా? నువ్వే గట్లున్నావు సేమ్. గా మెడల పుర్రేంది, గా బల్లి గుడ్లేంది, గా బక్క ఆకారం ఏంది, అచ్చం పొరగాళ్ళని ఎత్తుకపోయేటోళ్ళ లెక్కనే ఉన్నావు. మంచిది పోయిరా అమ్మ. చిల్లర లేవు. చిల్లర లేవంటావు? నేను నిన్ను చిల్లర అడుక్కోవడానికి వచ్చిందా? ఎందుకు వచ్చినావు చెప్పు మరి తొందర, నాకు పని ఉన్నది. గా గుడిసె లోపల ఏం పని నీకు? పైసలు లెక్క పెట్టుకునే పనా? అవు అయితే ఏంది నీకేంది? పైసలు బాగానే ఉన్నాయిలే నీకు. నాకేందుంటే నీకేమైతుంది? గిది ఇక రానోళ్ళు ఇల్లేనా కాదా? రానోళ్ళు ఇల్లే, రాని వాళ్ళ తమ్మున్నే. నువ్వే వాళ్ళవు.
అవన్నా ఎవరు? నాకేం సంబంధం లేదు తమ్ముడు. ఆమెతోటే మాట్లాడుకో, పండగ వేసుకోండి. ఇక పిల్లగాడు చూస్తే మంచిగా ఉన్నాడు, నువ్వేమో గిట్లున్నావు. సరే గాని ఇగో ఒక సాయం కావాలి. అడ్డమైన వాళ్ళు రోడ్డు మీద పోయేటోళ్ళు సాయం అడిగితే నేనెందుకు చేస్తా? నీకు కావాలంటే పైసలు ఇస్తా. ఎందుకు? ఏం కావాలి నీకు? నాకు మనీ లాంటి సెట్ కావాలి. మానిపి లాంటి సెట్టా? ఉన్నదిలే నీ ఇంట్లో. ఉన్నది. బజార్ అంతా ఎర్రతో తెచ్చియవా? నేను అస్సలు ఇయ్యా. ఎందుకు ఇయ్యవు? నా మనీ ప్లాంట్ నీకిస్తే నా పైసలన్నీ నీకు పోతాయి. నేను అస్సలు ఇయ్యా. ఆగో, ఈడెవడో మెంటల్ గాడు మా అత్త లెక్కనే ఉన్నాడు కదా, క్రాక్ క్రాక్ మాట్లాడుతాడు. మనీ ప్లాంట్ ఇస్తే ఈయన పైసలు ఆనుకోతాయట. ఇంకా నయమే. ఏ గట్లా నాకు నీకు పైసలు ఇస్తా అని చెప్పినా కదా, కింతంత మొలికి చాలు. అట్లా ఇచ్చేది కాదు మనీ ప్లాంట్ అంటే. ఏమన్నా ఆషామాషి సెట్ అనుకుంటున్నావా? ఈ పుర్రెలు నువ్వు చూస్తే ఏటో కనబడుతున్నావు కదా, ఏమన్నా మంత్రాలు ఎత్తానో ఏంది లోపలుండి? ఊరోళ్ళందరినీ పిలుచుకురా అన్నా. పిలుచుకొచ్చుకో, ఏమన్నా వేసుకో. నేను మనీ ప్లాంట్ అయితే ఇయ్య నీకు. ఇగో నువ్వు ఇవ్వకపోతే ఓ రాత్రి వచ్చి మెల్ల దొంగతనం తెంపకపోతా చెప్తాన్నా. ఇలాంటి దొంగలు తెంపుకపోతారనే మంచిగా లోపల గ్రిల్స్ పెట్టి తాళం వేసిన దానికి. ఏంది మనీ ప్లాంట్కు తాళం పడేసినావా? ఏడా? మా ఇంటి వెనుక రూమ్ ఉంటుంది, రూమ్లో పెట్టి తాళం వేసిన. దాని చుట్టూ గ్రిల్స్ కట్టించిన, నీలాంటి వాళ్ళు ఎత్తుకపోతారని. బాలే ఉన్నావు కదా నువ్వు. ఇవాళ రేపు పైసలకి ఎవడు పెట్టించుకుంటలేడు, బంగారాలు కూడా పట్టుకుని పెడతాండ్రు. సెట్ ఎవడన్నా గ్రిల్స్లో పెట్టించుకుంటాడా? నా సెట్టు నా ఇష్టం, అది నా లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వాళ్ళన్న పట్టుకుపోతారని అట్లా పెట్టుకున్నా. దానికి కూడా కాళ్ళు వచ్చి నడుచుకుంటూ పోతుంది ఇంత. పోయినా పోతుంది. ఏది ఒకసారి చూపించానన్నా చూపించుతావా? చూపిస్తే మళ్ళీ కన్నం వేద్దామని చూస్తావేంది రాత్రిపూట వచ్చి? కన్నాలయ్యా బిన్నాలయ్యా నాకంత సీన్ లేదు కానీ చూపించు. ఇయో గిదే నా మనీ ప్లాంట్ చెట్టు. అఫా గిరిని గిన్నెలో పెట్టినావా? ఆయన తూపిరాడక చచ్చిపోతుంది. ఏం చావది, దానికి పుష్కలంగా గాలి నీళ్ళు వెళ్తురు అన్ని నచ్చుతాటి చేస్తా. దూరం దూరం జరుగు, ముట్టకు. అయ్యో నీ మనీ ప్లాంట్ ముట్టుతానా? అయ్యో నీ మనీ ప్లాంట్ అందుతాను లేదు కదా. అన్నాడు అన్నాడు మంచి అందులోకి వెళ్ళి వంగి తెంపుకోబడుతుంది. అయ్యో నేనెడ చంపుతానా చూస్తానా సెట్ ఎట్లున్నదా అని. అందుతాను లేదు కదా. పోయిగా చూసినావు కదా. అల్లుడు నువ్వు చూడ్డానికి రమ్మంటే రాలేవు కానీ లోపల రూమ్లా జైలు వేసినట్టు వేసిండు దాన్ని మనీ ప్లాంట్ను. ఆడు నీ అంత పిసోడే ఉన్నట్టున్నాడు. నేను ఇప్పటిదాకా ఏమో అనుకున్నా కానీ ఇప్పుడు కన్ఫర్మేషన్ అయింది నాకు. ఏమని? ఇంకోసారి మనీ ప్లాంట్ కోసం ఎత్తుకద్దానా? కాదల్లుడు, మనీ ప్లాంట్ను గంత భద్రంగా దాచుకుంటానంటే పైసలు పక్కా అత్తాయిపా. అలా స్టార్ట్ చేసినావా? అల్లుడు ఆపు. ఆపు అంటే ముందుకోతాడు. దిగు. వీళ్ళ ఇంట్లో పక్కా ఉంటుంది అల్లుడు. దిగిరా. నేను దిగా. ఏ దాలుడు? నేను దిగా, నేను అడగా. ఉన్నారా? ఓ ఉన్నారా నుల్లా? అయ్యో సప్పుడు అయ్యారు. అత్తాండ్రు అల్లుడు. ఎవరమ్మా మీరు? అగో ఏటో కొడతాన్నావు. నీ మూత ఎట్లనో ఉన్నది, పీడికేసి గోడ మీద కొట్టినట్టున్నది నీ ముఖం అయితే. అందులో మూతేది ముక్కేది ముఖమేది? పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు వచ్చారు? సింగిల్ ఫీజు పాపవా? చూడప్. ఏంటి? మనీ ప్లాంట్. మనీ దొంగతనం చేయడానికి వచ్చావా మధ్యాహ్నం పూట? కాదు మనీ ప్లాంట్. షటప్. టామీ అల్లుడు కుక్కలు బండి తీయు. అల్లుడు ఏడున్నావు అల్లుడు కుక్కలు అల్లుడు. ఎలా ఉంది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. బాయ్ బాయ్.